అద్భుతాలు చేసే ప్రతి వ్యక్తి దేవుని నుండి వచ్చినవాడేనా? యేసు చెప్పాడు, అబద్ధక్రీస్తులు కూడా అద్భుతాలు చేస్తారు. మిమ్మల్ని కూడా మోసం చేయగల ఒక ప్రమాదముంది. అదేమిటి? అంత్యదినాలలో ఒక పెద్ద మోసం గురించి యేసు ప్రభు హెచ్చరించాడు. అద్భుతాలు చూసి నమ్మడం సరైనదేనా? బైబిల్ ఏమంటుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను, మహత్కార్యములను ఆగపరిచెదరు. ఈనాడు విశ్వాసులు గమనించవలసినదేమిటంటే, సంఘాలలో బోధకులు, కాపరులు, వాక్యోపదేశకులు, ఆనాడు యేసు దినాల్లో దేవుని యొక్క న్యాయమైన విధిని కలుషితం చేసిన బోధకులకు ఉన్న అదే ఉద్దేశము, జీవన విధానమూ గలవారు అనేకమంది ఉన్నారు. క్రీస్తును గురించి మాట్లాడే ప్రతివాడు నిజమైన విశ్వాసి కాదని, అలాగే క్రైస్తవ రచయితలు, మిషనరీలు, కాపరులు, సువార్తికులు, బోధకులు, పరిచారకులు కొందరు తమ గురించి తాము ఏమని చెప్పుకుంటున్నారో అది కూడా వాస్తవం కాదు అని యేసు హెచ్చరించాడు. గమనించండి, అందరూ కాదు, కొందరే. ఇలాంటి వారిని ఎలా గుర్తించవచ్చు? దానికి యేసయ్య చెప్పిన సమాధానం, వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగుపడుచున్నారు. వీరు గొర్రెల చర్మం కప్పుకుని వచ్చేవారు. వారు తాము చెప్పే సందేశానికి దైవవాక్యాన్ని ఆసరాగా చేసుకుని బోధిస్తూ ఉండవచ్చు. ఉన్నతమైన నైతిక విలువలను ప్రబోధిస్తుండవచ్చు. దేవుని సేవ పట్ల, ఆయన రాజ్యం పట్ల గొప్ప ఆసక్తిని, నశించేవారి రక్షణ పట్ల శ్రద్ధను, ప్రజలందరిపై ప్రేమను వ్యక్తం చేస్తున్నట్టు కనిపించవచ్చు. పరిశుద్ధాత్మ అభిషక్తులుగా పేర్లు పెట్టుకుని దేవుని పరిచర్యలో ఆధ్యాత్మిక ప్రశంసనీయ నాయకులుగా కనిపించవచ్చు. అనేకమంది వారిని అనుసరిస్తూ ఉండవచ్చు. అయితే ఇలాంటివారు పాత నిబంధన కాలం నాటి అబద్ధ ప్రవక్తలకు వారసులు, కొత్త నిబంధన కాలం నాటి పరిసయ్యుల కోవకు చెందినవారు. మనుషులు తమతో లేనప్పుడు వారి వ్యక్తిగత జీవితం వేరుగా ఉంటుంది. పరిసయ్యుల జీవితం దోపిడితోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నది. వెలుపల శృంగారంగా అగుపడునుగాని లోపల చచ్చినవారు ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండిన సమాధుల వలె వారున్నారు. వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. వారి రహస్య జీవితాలు కామం, అవినీతి, ద్రోహం, వ్యభిచారం, అత్యాశ, స్వార్థంతో కూడిన సుఖజీవితాలతో నిండి ఉంటాయి. ఇలాంటి వంచకులు రెండు విధాలుగా సంఘములో అధికారాన్ని చేజిక్కించుకుంటారు. మొదటిది, కొందరు అబద్ధపు బోధకులు తమ సేవను నమ్మకంగా, యథార్థంగా, స్వచ్ఛంగా, క్రీస్తు పట్ల నిక్కార్సైన విశ్వాసంతో మొదలుపెడతారు. కాని కొంతకాలమైన తర్వాత వారిలో గర్వం, అవినీతికరమైన కోరికలు పెరిగిపోయి క్రీస్తు పట్ల వారికున్న వ్యక్తిగత సంబంధం, నిబంధన, ప్రేమ క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఆ కారణం చేత వారు దైవరాజ్యం నుండి వేరై సాతాను పనిముట్లుగా మారి నీతిపరులైన సేవకుల్లాగా మారువేషాలలో చెలామణి అవుతారు. రెండవ వర్గానికి చెందిన తప్పుడు బోధకులు మొదటి నుండి క్రీస్తును మనస్ఫూర్తిగా విశ్వసించినవారు కాదు. వారి పరిచర్య మొదలుపెట్టిన నాటి నుండి కూడా సాతాను వాళ్లను సంఘాలలో ప్రవేశపెట్టాడు. వారికున్న సామర్థ్యాన్ని, ప్రతిభను వాడుకుంటూ వారికి జయం కలిగేలా సహాయం చేస్తున్నాడు. కీలకమైన స్థానాలలో వాళ్లను ప్రతిష్ఠించి యథార్థంగా జరిగే క్రీస్తు సేవకు వారు అవరోధాలను కలిగించేలా వాడుకుంటున్నాడు. ఇలాంటి వాళ్లు పట్టుబడ్డా వారు దుష్కార్యాలు బట్టబయలైనా నష్టం కలిగేది సువార్తకేనని, అవమానం పాలయ్యేది క్రీస్తునామమేనని సాతానుకు తెలుసు. వక్రమార్గాల నడిపించే నాయకులను గురించి జాగ్రత్త పడండని యేసు తన శిష్యులను సువార్తల్లో 13 సార్లు హెచ్చరించాడు. మరోచోట సంఘంలో ఉన్న బోధకులను, నాయకులను, వాక్యోపదేశకులను కనిపెట్టి ఉండమని విశ్వాసులను హెచ్చరించాడు. కొన్ని ఉదాహరణలతో తప్పుడు బోధకులు, నువ్వు తప్పుడు ప్రవక్తలను పసికట్టవచ్చు. వాటిలో మొదటిది, ముందుగా వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించాలి. ఒక వ్యక్తి జీవితాన్ని గురించి ఆలోచించేటప్పుడు అతడు స్వచ్ఛమైన, శ్రద్ధపూర్వకమైన ప్రార్థనా జీవితాన్ని గడుపుతున్నాడా? దేవుని విషయాలపై ఆసక్తి కలిగి ఉన్నాడా? ఆత్మఫలాన్ని తన జీవితంలో కలిగి ఉన్నాడా? పాపులను ప్రేమిస్తున్నాడా? దుర్మార్గతను ద్వేషించి నీతిని ప్రేమిస్తున్నాడా? పాపాన్ని విసర్జించమని బోధిస్తున్నాడా? రెండవది, వీరి యొక్క మనోగతాన్ని పరిశీలించాలి. అనగా నిజమైన క్రైస్తవ నాయకులు 4 విషయాల పట్ల శ్రద్ధ చూపెడతారు: క్రీస్తును గౌరవించడం, పవిత్రతలోనికి సంఘాన్ని నడిపించడం, నశించిన వారిని రక్షించడం, క్రీస్తు సువార్తను, అపోస్తుల బోధను ప్రకటిస్తూ వాటిని సమర్థించడం. ఆ వ్యక్తి జీవిత సందేశం ఫలాన్ని పరీక్షించాలి. అబద్ధ బోధకుల బోధ మూలంగా క్రీస్తును సమీపించేవారిలో దేవుని వాక్యము అంతటి పట్ల సంపూర్ణ విధేయత ఉండదు. ఆ వ్యక్తి ఎంతవరకు లేఖనాల మీద ఆధారపడి జీవిస్తున్నాడో పరిశీలించాలి. ఇది అత్యంత ప్రధానమైన విషయం. బైబిల్లో ఉన్న ప్రతి లేఖనం
సంపూర్ణంగా దేవుడు ప్రేరణాత్మకమైన శక్తి వలన ఉన్నవి అని నమ్మి వాటిని బోధిస్తున్నాడా? ఇలా జరగకపోతే అతని సందేశాలు దేవుని వల్ల కలిగేవి కాదని తెలుసుకోవాలి. చివరిగా, దేవుని సొమ్ము పట్ల ఆ వ్యక్తికున్న నిజాయితీని పరీక్షించాలి. నిజాయితీగా, బాధ్యతగా సొమ్మును దేవుని పనికై ఉపయోగిస్తున్నాడా? ఎంత పరిశీలనగా ఒక వ్యక్తి జీవితాన్ని, అతని సందేశాన్ని పరీక్షించినప్పటికీ సంఘంలో సాతాను శక్తి వల్ల ఎవరికీ చిక్కని అబద్ధబోధకులు కొనసాగుతూనే ఉన్నారు. కాని ఏదో ఒకనాడు వారి నిజస్వరూపాలను దేవుడు బయటపెడతాడు. మీరైతే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనేకులకు వీరి గురించి అవగాహన కలిగించండి. ఈ వీడియో మీకు అవగాహన కలిగించి ఉంటే నీ తోటి ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.